ఈరోజు దేవుని వాగ్దానము. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. ప్రార్థన అనేది మన జీవితంలో ఒక ఆయుధం వంటిదండి. ఆ ఆయుధాన్ని మనము ఎలా ఉపయోగిస్తే మన జీవితము అలా ఉంటుంది. ప్రార్థన ద్వారా మనము దేవునికి దగ్గరగా ఉంటామండి. ఈ ప్రపంచంలోని అన్నిటికన్నా ఉన్నతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది ప్రార్థన మాత్రమే. ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన దేవుడిని మనకు దగ్గర చేస్తుంది. ప్రార్థన ద్వారా ఎటువంటి పరిస్థితినైనా మనం జయించగలుగుతున్నాం. అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండేవారుగా ఉండాలండి. దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. దేవునితో మాట్లాడేవారుగా ఉండాలి. ప్రార్థన ద్వారా ఎంత పెద్ద శ్రమలో నిండమైనా మనం బయటికి రాగలం. దావీదు మహారాజు ఎన్నో శ్రమల గుండా ప్రయాణం చేశాడు. ఎంతగానో కృంగిపోయాడు. తన సొంత వారే తనను వెలివేశారు. తన సొంత వారే తన మీద పగబట్టారు. అయినప్పటికీ కూడా ప్రార్థన ద్వారా దేవుడికి దగ్గరయ్యి వాటి నుండి జయించగలిగాడండి. మనము ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి. ప్రార్థన ద్వారా మనము శక్తిని పొందుకునేవారుగా ఉండాలి. ఈరోజు మన జీవితంలో ప్రార్థన తగ్గిపోతుందేమో. మనము ప్రార్థన లేకుండా మనము మనుషులతో సహవాసం చేస్తున్నాము. మనల్ని మనము పరీక్షించుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవుతామో అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగించి మనము ప్రార్థన శక్తిని పొందుకోవాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.